హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఏంటి ఫ్యామిలీ మొత్తం ఆటోలు ఎక్కడికి వెళ్ళిపోతాను చూస్తున్నారా? గుడికి అయితే వెళ్తున్నాను అనమాట. ఈ వ్లాగ్ అయితే మండే రోజు అనమాట. మండే రోజు అయితే మా ఆయన అయితే ఇంట్లో ఉండరు అనమాట. ఎందుకంటే తనకు ఆఫీస్ ఉంటుంది కదా. సో ఎప్పుడైనా మా ఆయన అయితే ఆఫీస్ అయితే మానరు అనమాట. తనకి ఎలా ఉన్నా, తనకి ఒకవేళ ఒంట్లో బాగాలేకపోయినా, ఎలా ఉన్నా, ఏమైనా సరే ఆఫీస్ అయితే మానరు అనమాట. తను ఎప్పుడో ఒకసారి అంటే తనకి ఇంకా అవ్వట్లేదు, లెగడం కూడా అవ్వట్లేదు అంటే మాత్రం ఆఫీస్ మానతారనమాట. లేదంటే ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతారనమాట. ఆయన ఒకటి సండే రోజు మాత్రం ఉంటారనమాట. సండే కూడా కొన్నిసార్లు ఉండరులేండి ఆయన. మరి ఈరోజు మండే కదా, ఎందుకు ఆఫీస్కి వెళ్ళకుండా ఉన్నారంటే టెంపుల్కి అయితే వెళ్తాను అనమాట. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ది ఫస్ట్ యానివర్సరీ అనమాట, ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట వాళ్ళది. అందుకని చెప్పి మమ్మల్ని కూడా రమ్మని చెప్పారనమాట. ఇంకా ఇంటి నుంచి అయితే మార్నింగ్ 10కి బయలుదేరామండి మేము. మళ్ళీ నైట్ ఇంటికి వచ్చడానికి ఎంత అయింది తెలుసా? ఎర్లీ మార్నింగ్ 2 అయిందనమాట. మా ఇంటికాడ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి 1 అవర్ టైం పడుతుంది అనమాట. సో అక్కడ నుంచి గుడికి వెళ్ళడానికి కూడా 2 అవర్స్ టైం పడుతుంది అనమాట. స్వర్ణగిరి గుడికి అయితే మొత్తం 3 అవర్స్ అనమాట. సో ఒకే రోజు మొత్తం మేము 5 టెంపుల్స్కి అయితే తిరిగాను అనమాట. అక్కడక్కడ దగ్గర ఫేమస్ టెంపుల్స్ ఏమైతే ఉన్నాయో ఆ టెంపుల్స్కి అన్నీ వెళ్ళామన్నమాట. సో లాస్ట్ వరకు బ్లాగ్ అయితే చూడండి, చాలా బాగుంటుంది అనమాట. అలాగే కనుక ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే ఛానల్ చూడండి. ఇంకా మంచి వీడియోస్ మన ఛానల్ ఇంకా వస్తుంటాయి అనమాట. ఇంకా మేము ఫస్ట్ వెళ్ళిన టెంపుల్ అయితే యాదగిరి గుట్ట అనమాట. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఎవరైనా హైదరాబాద్లో ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళని మిస్ అవ్వద్దు అనమాట. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఇక్కడ మంకీస్ ఉంటాయని చెప్పి నేను చాలా భయపడ్డాను అనమాట. లోపల ఎక్కడ మంకీస్ అయితే లేవన్నమాట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా మంకీస్ ఉన్నాయన్నమాట. కానీ చాలా భయం వేసింది, ఎందుకంటే మంకీస్ అంటే చాలా భయం అనమాట నాకు. కానీ ఈసారి అయితే పైన అయితే మంకీస్ ఏం ఒక్కటి కూడా లేవన్నమాట. ఎందుకంటే చాలా ఎండగా ఉంది కదా. సో మనకే కాలు కాలిపోతున్నాయి కదా, ఇంకా అవేలా ఉంటాయి చెప్పండి. పైన అయితే ఎక్కడ లేవన్నమాట. కింద ఉన్నాయి, కింద కూడా చాలా తక్కువ ఉన్నాయి అనమాట. బయట ఎండ అయితే మామూలుగా లేదనమాట. చాలా వేడిగా ఉందనమాట, చాలా ఎండగా ఉందనమాట. ఇంకా గుళ్ళోకి చెప్పులు తీసి నడాలి కదా. సో చెప్పులు తీసి నడుస్తుంటే కాళ్ళు ఒక రకంగా కాలట్లేదు అనమాట. చాలా మండిపోతుంది అనమాట కాళ్ళు అయితే. గుడి లోపలికి అయితే ఫోన్లో తీసుకెళ్తారు కదా. సో మేము బయటే పెట్టి గుడి లోపలికి వెళ్ళిపోయాం అనమాట. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ప్రసాదం తీసుకున్నాం అనమాట. ఇక్కడ లడ్డు పులిహోర తీసుకున్నాం మేము. ఇక్కడ ఏమంటే భోజనం బయట చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇక్కడ అన్నం పెడదని చెప్పారనమాట. అందుకని చెప్పి కిందకు వచ్చి చూస్తే ఇక్కడ క్లోజ్ ఉందనమాట. కాకపోతే జనాలు అలాగే ఉన్నారండి అక్కడ. టైం అప్పటికి 3 అయిపోయింది, 3:30 క్లోజ్ అనమాట. కాకపోతే టైం అక్కడ 3 అయింది, అయినా సరే క్లోజ్ చేస్తారనమాట వాళ్ళు. మేము ఒక 10 మినిట్స్ వరకు అక్కడ ఉన్నామన్నమాట. అంటే ఒకవేళ ఓపెన్ చేస్తారేమో దేవుడి ప్రసాదంగా తిందామని చెప్పేసి, అన్నం తిందామని చెప్పేసి ఉన్నామన్నమాట. కాకపోతే వాళ్ళు డోర్లు అయితే ఇంకా బయట నుంచి క్లోజ్ చేస్తారన్నమాట, తాళం అయితే వేస్తారనమాట. చెప్తున్నారన్నమాట బయటకు వచ్చి కూడా ఫుడ్ లేదు వెళ్ళిపోవడం చెప్తున్నారనమాట. కాకపోతే స్టిల్ అక్కడ జనాలు అయితే అలాగే ఉన్నారనమాట, వెళ్ళట్లేదు అనమాట ఎవరైతే. ఇంకా మేమే చూసి వస్తాం అనమాట. ఇంకా మేమేమనుకున్నట్టు పైన ప్రసాదం తీసుకున్నాం కదా, అక్కడే కొంచెం తినేసి తర్వాత వచ్చి భోజనం చేద్దాం అనుకున్నాను బయట. కాకపోతే అన్నదానం చేస్తానని చెప్పేసరికి కిందకైతే వెళ్ళాం మేము. అక్కడ క్లోజ్ అని చెప్పేశారు కదా, ఇంకా అందుకని చెప్పేసి బయటకు వెళ్ళి ఫుడ్ తిన్నాను అనమాట. మీల్స్ తీసుకున్నాం అనమాట. నిజంగా కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట. ఇక్కడ చాలా దగ్గర తిన్నాను నేను ఫుడ్ అయితే, మీల్స్ తిన్నాను అనమాట. అంత టేస్ట్ అయితే లేదు. ఇక్కడైతే కర్రీ అయితే చాలా బాగున్నాయి అనమాట. ఫుడ్ బాగుందనమాట. మేమైతే ఫుడ్ ఏం తినకుండా గుడికి స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే సండే రోజు వాళ్ళు వచ్చారనమాట ఇంటికి. వచ్చి చెప్పారనమాట, ఇలా టెంపుల్కి వెళ్దాము రండి అని చెప్పారు. కానీ మా ఆయన అయితే నాతో ఒక మాట చెప్పలేదనమాట. అంటే వెళ్దాము వద్దు అని ఏం చెప్పలేదనమాట. తను వెళ్తారని తెలుసు నాకు, మమ్మల్ని తీసుకెళ్తారని తెలియదు అనమాట మాకు. అందుకని చెప్పేసి నేను కూడా ఏం అనలేదనమాట, అడగలేదు నేను కూడా మా ఆయన్ని. తర్వాత రోజు అంటే మండే రోజు మార్నింగ్ ఇంకా పొద్దున లేపి దేవి రెడీ గుడికి అయితే వెళ్దాం అని చెప్పారనమాట. ఇంకా అప్పటికప్పుడు హడావిడి అయిపోయింది నాకు. పిల్లలిద్దరికి లేపి స్నానాలు చేయించానండి నేను. ఈ లోపైతే మా ఆయన ఆఫీస్కి అయితే వెళ్ళారనమాట. ఆయన పొద్దున్నే ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయి కొంచెం పనులు చూసుకొచ్చారనమాట. ఈ లోపైతే ఇద్దరు పిల్లలకి రెడీ చేస్తాను, టిఫిన్ కూడా పెడతాను అనమాట. నేనైతే తినలేదనమాట, హడావిడి అయిపోయింది నాకైతే. మా ఆయన కూడా తినలేదు నేను టిఫిన్ అయితే. ఫస్ట్ స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాం కదా, ఇంకా సెకండ్ టెంపుల్ అయితే లోటస్ టెంపుల్ అనమాట. టెంపుల్ బయట నుంచి చూపిస్తే అంతగా మనకి ఏం తెలియదు, కానీ లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం చాలా పెద్ద అనమాట టెంపుల్ అయితే. అండ్ చాలా అంటే చాలా బాగుందనమాట. నాకైతే బాగా నచ్చిందనమాట. నాకే కాదులేండి, నాతో వచ్చిన మా ఆయనకి కానీ వాళ్ళకి కానీ బాగా నచ్చిందనమాట. మా ఆయన ఎప్పుడో టెంపుల్ కోసం వచ్చారనమాట. అదే అనమాట ఇంక రావడము. మళ్ళీ సెకండ్ టైం టెంపుల్కి రావడము. ఇక్కడ మన స్టార్టింగ్లో పాము ఇక్కడ అంటే నోరు తెచ్చినట్టు ఉంది కదా, స్నేక్, అది చూసే జస్వి చాలా అంటే చాలా భయపడిపోయింది అనమాట. లోపల కూడా రాలేదనమాట, చాలా ఏడ్చింది అనమాట. ఇంకా దాన్ని మళ్ళీ ఎత్తుకొని తీసుకొచ్చాము లోపల గుడికి అయితే మేము. టెంపుల్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందన్నమాట. తప్పకుండా చూడండి అందరూ, ఎంత బాగుందో అని. ఇక్కడ చూసినాక జస్వి అదే భయపడుతుంది అనమాట. రాను లోపలికి అంటుందన్నమాట. ఎందుకంటే ఇవన్నీ చూసి భయపడుతుంది అనమాట పాపం జస్వి అయితే. ఈ ఒక్క టెంపుల్లోనే ముక్కోటి దేవతలు అందరూ ఉంటారనమాట. ఎంత బాగుందో టెంపుల్, అసలు చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది అనమాట. అంత బాగుందన్నమాట టెంపుల్ అయితే.
నేను గుడికి రావడం అయితే ఫస్ట్ టైం అనమాట. మా ఆయన ఇంతకుముందు వచ్చారనమాట. సెకండ్ టైం తనకి రావడం అయితే. నేను ఫస్ట్ టైం అనమాట. నేనైతే ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే స్వర్ణగిరి టెంపుల్ అండ్ ఇంకోటి ఏంటంటే యాదగిరి గుట్ట టెంపుల్ తప్ప ఇంకే టెంపుల్కి అయితే ఇప్పుడు వచ్చి వెళ్ళలేదనమాట. ఫస్ట్ టైం అనమాట. నేను కూడా కొత్త 3 టెంపుల్ చూడడం కొత్తగా నేను కూడా. ఇక్కడ మనకి లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి గుహలా భలే ఉందన్నమాట. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట. మేము వెళ్ళే టైం జనాలు చాలా చాలా తక్కువ ఉన్నారనమాట. మేము వెళ్ళాం కదా, సో వేరే కపుల్స్ ఒకరు ఉన్నారనమాట, అంతే అనమాట. ఇంకంత మించి అయితే ఎవ్వరు లేరనమాట. టెంపుల్ మొత్తం చాలా ఖాళీగా ఉందనమాట. అంటే ఆ రోజు మండే అని ఖాళీగా ఉందో లేదంటే ఇంకా ఎప్పుడలా ఖాళీగా ఉందో తెలియదు, కానీ టెంపుల్ అయితే చాలా అంటే చాలా ఖాళీగా ఉందనమాట. నేనైతే టెంపుల్లో అన్ని వీడియో తీసాను అనమాట. ఎందుకంటే మీరు కూడా చూడాలి కదా, సో చూడలేని వాళ్ళు కూడా చూస్తారు అని చెప్పేసి మొత్తం అన్ని వీడియో క్లియర్గా తీస్తాను అనమాట. అలాగే కాకుండా నేను ఏమనుకున్నానంటే వీడియో బాగా లెంత్ అయిపోతుంది అనుకున్నాను అనమాట. కాకపోతే మొత్తం అంతా నేను వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు చూస్తే జస్ట్ మనకి 18 మినిట్స్ ఉందన్నమాట వీడియో అయితే మొత్తము. నేను ఏమనుకున్నా 1 అవర్ టైం పట్టేస్తుందేమో, అంటే 1 అవర్ ఉంటుందేమో వీడియో అనుకున్నాను. కాకపోతే అలా లేదనమాట, 18 మినిట్స్ ఉందన్నమాట వీడియో అయితే. ఒకవేళ 1 అవర్ ఉంటే కనుక నేను చేద్దాం అనుకుంటే లోటస్ టెంపుల్ది వీడియో మాత్రం విడిగా పెడదాం అనుకున్నాను అనమాట. సో ఈ టెంపుల్దే కాదండి, వేరే టెంపుల్ కూడా తర్వాత వెళ్ళాం మేము. ఆ టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. పెద్ద టెంపుల్ అనమాట, అదైతే దీనికన్నా పెద్ద టెంపుల్ అనమాట. చాలా బాగుందన్నమాట టెంపుల్ కూడా. అది కూడా బాగా ఎంత అయిపోతుందేమో. సరే అది సపరేట్గా బ్లాగ్ పెడదాం, ఇది సపరేట్గా బ్లాగ్ పెడదాము. 3 టెంపుల్స్కి వెళ్ళింది, స్వర్ణగిరిను ఇంకో టెంపుల్ వెళ్ళాం కదా మేము, 2-3 టెంపుల్కి వెళ్ళాం కదా. సో ఆ 3 టెంపుల్స్ విడిగా బ్లాగ్ పెడదాం అనుకున్నాను అనమాట. కాకపోతే మొత్తం అన్ని 5 టెంపుల్ కలిసి ఒకే బ్లాగ్లోకి వచ్చేస్తుంది అనమాట. నేను మెట్లు ఎక్కుతున్నానే కానీ నాకైతే ఫుల్ కాళ్ళ నొప్పులు వస్తాయి అనమాట. చూస్తున్న కొద్దీ ఇవన్నీ బాగున్నాయి, కాకపోతే మెట్లు ఎక్కుతున్న కొద్దీ నడుస్తున్న కొద్దీ కాళ్ళ నొప్పులు తెగ వస్తున్నాయి అనమాట. నాకు జస్ట్ 2 టెంపుల్స్ తిరిగినందుకు కాళ్ళ నొప్పులు తెగ వచ్చేస్తాయి అనమాట నాకైతే. ఇంకా నైట్ వరకు ఎలా ఉంటారో బాబు అనుకున్నాను నేను. నాకే ఇలా ఉంటే పాపం మా ఆయన పరిస్థితి ఏంటో పాపం. ఒక పక్కన డ్రైవింగ్ చేస్తున్నారనమాట ఆయన, ఇంకో పక్కనేమో గుళ్ళు తిరుగుతున్నాం కదా మేమందరం కలిసి, ఇంకో పక్కన చిన్నోడు కూడా ఎత్తుకుంటున్నాడు మా ఆయన అయితే. ఇంకా మా ఆయన జశ్వి అయితే నడుస్తుంది అనమాట. కొన్ని చోట్ల నడుస్తుంది అనమాట బాగానే మాతో పాటు సమానంగా. ఇంకొన్ని చోట్ల తనకి పాపం కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అనమాట. గుడి అంటే మామూలు విషయం కాదు కదా, సో కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అనమాట. ఇంకా ఎత్తుకున్న కొన్నిసార్లు అయితే మ్యాక్సిమం అయితే జశ్వి అయితే నడుస్తూనే ఉందనమాట. ఎప్పుడో ఒకసారి తన కాళ్ళ నొప్పి వస్తే ఎత్తుకోమంటే చెప్తుంది తప్ప మిగతాటప్పుడైతే బాగానే నడుస్తుంది అనమాట. ఈ టెంపుల్ అయితే మొత్తం జశ్వి అయితే ఫుల్గా భయపడుతూనే వచ్చిందనమాట. తను భయం వేసిందనమాట. చెప్పాక స్టార్టింగ్లో స్నేక్ అని చెప్పేసి అప్పుడు కాంచి పాపం భయపడుతూనే వచ్చిందనమాట. గుడి బయటకు వచ్చిన తర్వాత నవ్వుతుందన్నమాట జశ్వి అయితే. బయట చూస్తే ఎండలు అయితే మండిపోతుంది అనమాట, కానీ గుడి లోపలికి వచ్చేటప్పుడు మాత్రం గుడి చల్లగా ఉంటుందన్నమాట. మనసు అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఈ గుడిలో అయితే ఫ్యాన్స్ కూడా చిన్న ఫ్యాన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఆ ఫ్యాన్స్ ఇంకా ఆన్ చేసి ఉందన్నమాట. ఇంకా చల్లగా గాలి అయితే వస్తుంది అనమాట మనకి. ఇంకా మేమైతే ఫుడ్ తినక ముందే చిన్నోడికి అయితే అన్నం అయితే పెట్టానమాట. చిన్నోడికి జశ్వికి మార్నింగ్ అయితే అన్నం అయితే కలుపుకొచ్చాను అనమాట. ఎందుకంటే ఎండలు బయట బాగున్నాయి కదని చెప్పేసి పప్పు అనేది పెట్టలేదనమాట. పెరుగనే కలుపుకొచ్చాను అనమాట. పెరుగన కప్లో కలుపుకొచ్చాను అనమాట. ఎందుకంటే చిన్నోడికి పొద్దునకి సాయంత్రం సరిపోతుంది అనుకున్నాను. కాకపోతే అక్కడికి ఏమైందంటే జశ్వి కూడా తింటా అని చెప్పినాను పెరుగన్నము. ఇంకా అందుకని చెప్పి జశ్వికి కూడా పెరుగన్నం ఇంకా తెచ్చిన బాక్స్లోనే చిన్నోడికి జశ్వికి ఇద్దరికి అన్నం పెట్టాను అనమాట. ఇంకా గుడికి వచ్చేటప్పటికి పొద్దునైతే చిన్నోడికి బ్యాగ్ మొత్తం సర్చాను అనమాట. ఎందుకంటే తెలిసిన చిన్నపిల్లలు ఇద్దరు ఉంటే వాళ్ళకి ఏదో ఒకటి అవసరం ఉంటుంది కదా, డైపర్లు అవని. సో ఇద్దరికి ఎక్స్ట్రా బట్టలు పెట్టాను అనమాట. ఇప్పుడు వేసింది కాకుండా ఎక్స్ట్రా బట్టలు పెట్టాను అనమాట. దాని తర్వాత డైపర్లు పెట్టుకున్నాను. చిన్నోడికి వైప్స్ పెట్టాను అనమాట. జశ్వికి ఇద్దరికి డైపర్లు పెట్టాను అనమాట. వైప్స్ పెట్టాను అనమాట. ఇంకా వాటర్ బాటిల్ అన్నీ వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ పెట్టుకున్నాను అనమాట. పిల్లలతో ఏంటంటే ఎక్కడ గంట ప్రయాణం చేసినా సరే మనం వాళ్ళది అన్నీ ఉండాలన్నమాట వస్తువులు అయితే. మనకేం లేపని పర్లేదు, కానీ పిల్లలకైతే అన్నీ ఉండాలన్నమాట వస్తువులు. మా ఇంట్లో చిన్న ఫ్యాన్ ఉందన్నమాట, టేబుల్ ఫ్యాన్. అది కూడా తెద్దాం అనుకున్నాను. అంటే టేబుల్ ఫ్యాన్ మన షూటింగ్లో వాడుతున్న ఫ్యాన్ చిన్నది, ఆ ఫ్యాన్ అయితే మా ఇంట్లో ఉందన్నమాట. అది తెద్దాం అనుకున్నాం మేము. కాకపోతే ఛార్జింగ్ లేదనమాట. నేను ఛార్జింగ్ లేదనుకోలేదు, ఫ్యాన్ పోయింది అనుకున్నాను అనమాట. ఎందుకంటే జస్ట్ ఫ్యాన్తో ఎక్కువ ఆడుతుంది అనమాట ఈ మధ్యన, కిందకేసి కొడుతుంది కూడా. అందుకని ఏమనుకున్నా అంటే ఫ్యాన్ తిరగపోతాను. ఛార్జింగ్ లేదనుకోలేదు నేను, ఫ్యాన్ పోయిందేమో అనుకున్నాను అనమాట. ఎందుకంటే అంతకుముందు 48 hours నేను పెట్టాను అనమాట ఛార్జింగ్ అయితే దాన్ని పెట్టాను. దాని తర్వాత కొన్ని డేస్ తర్వాత ఫ్యాన్ తిరగట్లేదు అనమాట. కరెంట్ ఎప్పుడైనా పోతే ఒక 10 నిమిషాలు కరెంట్ పోతే మనం ఫ్యాన్ వేస్తాం కదా పిల్లలకి. అలాంటప్పుడు ఏంటంటే అసలు ఫ్యాన్ తిరగట్లేదు, పోయిందనమాట. లైట్ రావట్లేదు, ఫ్యాన్ రావట్లేదు అనమాట. నేను ఏమనుకున్నాను ఛార్జింగ్ గురించి కాదు, ఛార్జింగ్ పెట్టే కదా ఆల్రెడీ నేను, సో ఫ్యానే పోయిందేమనుకున్నాను అనమాట. కాకపోతే ఫ్యాన్ పోలేదనమాట. ఫ్యాన్ పనిచేస్తున్నా లేదని చెప్పేసి మా ఆయన ఛార్జింగ్ పెట్టి చూసారనమాట. ఫ్యాన్ బాగానే పనిచేస్తుంది అనమాట. కాకపోతే ఛార్జింగ్ లేదని చెప్పేసి ఛార్జింగ్ అయితే పెట్టి గుడికి అయితే వస్తానమాట మేమైతే. మనకి గుడి లోపలికి కిందంతా బాగా ఖాళీగా ఉందన్నమాట. పైకి వెళ్ళే చాలా అంటే చాలా వేడిగా ఉందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ గుడిలో మనకి ఫోన్ తీసుకెళ్ళిస్తారనమాట. వీడియోలు కూడా తీసుకొచ్చారనమాట మంచిగా. మనము కొన్ని టెంపుల్స్ అసలు ఉండక మనకి ఫోన్లు తీసుకెళ్ళినారు కదా, అలా కాకుండా ఈ గుళ్ళకి మంచిగా ఫోన్లు తీసుకెళ్ళిస్తారనమాట.
ఇప్పుడు సెకండ్ టెంపుల్ కూడా అయిపోయింది కదా మనది. ఇప్పుడు థర్డ్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్‌లో కూడా ఫోన్ తీసుకెళ్లారనమాట. టెంపుల్ కూడా చాలా చిన్నదనమాట. కాకపోతే ఫోన్‌లు అసలు లోపలికి తీసుకెళ్లారనమాట. ఇంకా మా ఆయన కార్ పార్క్ చేయడానికి వెళ్ళారండి. ఇంక లోపలికైతే వస్తాం మేము. చెప్పాక లోపల ఫోన్లు తీసుకెళ్లారని చెప్పేసి చిన్న క్లిప్ అయితే తీసాననమాట. తీసి ఇంకా ఆఫ్ చేశాననమాట కెమెరా అయితే. మార్నింగ్ ఎప్పుడో ఒక 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఆ టెంపుల్‌కి అయితే అసల ఆ రోడ్‌లో అయితే అసల కార్లు గానీ ఏం పోయేవి కాదనమాట. ఓన్లీ గుర్రం బండి చూసారు కదా మీరు స్టార్టింగ్‌లోనే. ఆ గుర్రం బండిలోనే పోయేవారనమాట. గుడికి వెళ్ళినా సరే, వచ్చినా సరే బయటికి ఓన్లీ గుర్రం బండిలో ఉండేనమాట. ఇప్పుడైతే గుర్రం బండి చాలా తగ్గిపోయిందనమాట. ఇప్పుడైతే కార్లు ఎక్కువ పోతున్నాయనమాట. కార్లు, బైకులు ఎక్కువ పోతున్నాయనమాట. గుర్రం బండ్లు మేము చూసేదంటే 4, 5 చూసాననమాట. అంతే అనమాట. ఇంకా టెంపుల్‌కెళ్ళి వేరే టెంపుల్‌కెళ్ళి వచ్చే టైంకి అయితే మనకక్కడ స్వర్ణగిరి టెంపుల్ దగ్గర మనకు కొండల దగ్గర లక్ష్మీ నరసింహస్వామిది ఉంటుంది కదా ఫేస్. సో, అదైతే చూసామనమాట మేము. మేము వెళ్తున్నప్పుడే అంటే వేరే రూట్ నుంచి వెళ్తున్నప్పుడే చూసామనమాట. అప్పుడు మాకు సరిగ్గా కనబడలేదు. వేరే ఆవిడ కార్ ఆపి మరీ వచ్చి ఫోటో తీస్తాననమాట ఆవిడ. నాకు అర్థం కాలేదు ఎందుకు ఫోటో తీస్తున్నబ్బా అనుకున్నాను. తర్వాత నాకు గుర్తొచ్చిందనమాట. అవును కదా! ఇక్కడ స్వామి ఫేస్ కనబడుతుంది అని చెప్పేసి మా ఆయన చెప్తే, మా ఆయన ఏమన్నారంటే నెక్స్ట్ ఇటే వస్తాంలే మనం ఈ రూట్‌లోంచే. ఆ రూట్ నుంచి వెళ్ళినప్పుడు ఫోటో తీసుకొని చెప్పారనమాట. ఇంక మా ఆయన మళ్ళీ గుర్తు చేశారనమాట. ఇంక అక్కడ ఆయన ఫోటో తీసుకున్నారనమాట మంచిగా. చాలా అంటే చాలా బాగుందనమాట. రియల్‌గా లక్ష్మీ నరసింహ స్వామి అక్కడ ఉన్నట్టు అనిపించిందనమాట నాకైతే. చాలా బాగుందనమాట. సో, మీరైతే అసలు మిస్ అవ్వద్దనమాట. ఇంక అదయిపోయిన తర్వాత చాలా ఎండగా ఉందని జెప్పేసి ఇంకా ఎంత వాటర్ తాగినా వాటర్ తాగుతూనే ఉన్నాననమాట. మాకు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక 10, 15 వాటర్ బాటిల్స్ అయిపోయి ఉంటదండి. అంత దాహం వేస్తుందనమాట. అందుకని జెప్పేసి కోకోనట్ వాటరే తాగామనమాట ఇక్కడ మేము. మా జశ్వి అయితే కోకోనట్ వాటర్ అసలు తాగదనమాట. కాకపోతే ఇక్కడ తాగుతుందనమాట. తనకు నచ్చినట్టుంది కోకోనట్ వాటర్. ఎందుకంటే జశ్వికి కడుపులో ఉన్నప్పుడు కోకోనట్ వాటర్ తాగలేదనమాట నేను. జశ్వికి అయితే అసలు హెల్తీ ఫుడ్ తినలేదనమాట కడుపుతున్నప్పుడు నేను. అంటే హెల్తీ ఫుడ్ అంటే హోమ్ ఫుడ్ తిన్నాను గానీ ఫ్రూట్స్ కానీ, మిల్క్ కానీ, ఎగ్స్ కానీ అవేం పడేవి కదనమాట. ఓన్లీ రైస్, కర్రీస్ ఇంట్లో ఏముంటే అవే తినేదనమాట. అందుకని మేడం గారు చిన్నప్పటి నుంచి కోకోనట్ వాటర్ అయితే అలవాటు లేదు. ఎప్పుడు నేను తాగిచ్చినా సరే బలవంతం తాగదనమాట. కాకపోతే నేనేంటో ఆ మేడం గారు లాక్కొని మరి తాగిందనమాట. ఇంకిక్కడైతే మేమైతే గోల్డెన్ టెంపుల్‌కి వచ్చామండి. టెంపుల్‌లోని ఇక్కడ మనకి 2000 పైగా శివలింగాలు ఉంటాయన్నమాట. ఈ టెంపుల్ అయితే మనకి రామేశ్వరంలో ఉందన్నమాట. టెంపుల్ నిజంగా చూస్తూనే కొద్ది చూడాలనిపిస్తుందనమాట. చాలా అంటే చాలా బాగుందనమాట. టెంపుల్ మొత్తం శివలింగాలు ఉన్నాయన్నమాట. ఈ టెంపుల్‌లోకి మనకు వెళ్ళడానికైతే బగ్గీ ఉందనమాట. అంటే బండి ఉంటుంది కదా మనకి. ఆ బండిలో కొంచెం వెళ్ళొచ్చనమాట. కాకపోతే ఇవన్నీ మనకు చూపించరనమాట. ఓన్లీ దీంట్లో టెంపుల్ ఏంటంటే మనకి ప్రత్యేకత ఏంటంటే శివలింగం ఉంటుందనమాట. గోల్డ్ శివలింగం ఉంటుందనమాట. ఇక్కడ చూపిస్తాను మీకు కూడా నేను. ఆ టెంపుల్ అంటే ఆ గోల్డెన్ టెంపుల్ మాత్రమే తీసుకెళ్ళనిస్తారనమాట బగ్గీలో మనల్ని. మిగతా దాన్ని మనం నడిచెళ్ళాలనమాట. మళ్ళీ నడిచెళ్ళాలన్నా సరే అక్కడ ఆపరనమాట మనల్ని. మనల్ని ఎక్కడైతే తీసుకొచ్చారో, ఎక్కడైతే మనం బండైతే ఎక్కామో అక్కడికి తీసుకొచ్చి మళ్ళీ వదిలేస్తారండి మనల్ని. మళ్ళీ మనం అంటే స్టార్టింగ్ నుంచి మళ్ళీ మనం మొత్తం చూసుకుంటూ రావాలన్నమాట. అందుకని చెప్పి బండేం ఎక్కకుండా మొత్తం అన్నీ స్లోగా చూసుకుంటూ వచ్చి గోల్డెన్ టెంపుల్‌కి వచ్చి ఇక్కడ దేవుడి దండం పెట్టుకొని ఇంకొచ్చేస్తున్నామనమాట. ఈ టెంపుల్ ఒక చాలా అంటే చాలా ఖాళీగా ఉందనమాట. వాళ్ళు అడిగారు మేము ఎందుకు ఇంత ఖాళీగా ఉందని. వాళ్ళకి అంటే నార్మల్ డేలో శనివారం గానీ, ఆదివారం గానీ ఫుల్ ఉంటారనమాట. మిగతా నార్మల్ డేస్‌లో అయితే జనాలు తక్కువ ఉంటారనమాట. చాలా తక్కువ ఉంటారనమాట ఇక్కడ. ఇక్కడ ఇంకా ఈ టెంపుల్‌కి మొత్తం ఇంకేం అవ్వలేదనమాట. ఇంకా చాలా కడుతున్నారనమాట వాళ్ళు. టెంపుల్ అయితే ఇంత పెద్ద టెంపుల్ చూడడం ఫస్ట్ టైం అనమాట నేను. చాలా చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే. ఎటు చూసిన శివలింగాలనమాట. ఇన్ని శివలింగాలు ఒకే చోట చూడడం ఫస్ట్ టైం అనమాట నేనైతే. చూస్తేనే ఎక్కువ చూడాలనిపిస్తుందనమాట. అంత బాగుందనమాట. ఇక్కడ ఈ టెంపుల్‌లో ఏంటంటే మన రాశి ఏది ఉంటే ఆ రాశి తగ్గట్టు అక్కడ మనకి కొన్ని కొన్ని రాసున్నాయన్నమాట. ఇక్కడ మనం హోమం కూడా చేయించుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం చూసారు కదా! సో, ఈ బొమ్మల కింద, ఈ విగ్రహాల కింద రాసైతే ఉంటుందనమాట. మనది ఏ రాసి అని చూసుకోవడం అనమాట. చూసుకొని మనకేదైనా దోషాలు ఉంటే గనక మనం ఇక్కడ చేయించుకోవచ్చు అనమాట హోమం అయితే. ఇక్కడ పైన చూసారు కదా! మిథున రాశి అన్నీ ఉన్నాయన్నమాట రాశులైతే. నా రాశి ఏంటో నాకే తెలీదనమాట. అందుకని చెప్పేసి లైట్ తీసుకున్నాను. మా అమ్మ వాళ్ళు తెలుసనమాట. కాల్ చేసి అడుగుదాం అనుకున్నాను. సర్లే ఇంకెందుకులే అని చెప్పేసి నేనేం అడగలేదనమాట. ఇంక చాలామందికి చూసుకుంటున్నారనమాట రాసులైతే వాళ్ళది ఎలా ఉంది ఏంటని చెప్పి చాలామంది చూసుకుంటున్నారనమాట ఇక్కడ. నేనైతే ఎప్పుడు కెమెరా వెనకే ఉంటాను కానీ కెమెరా ముందుకు రావడం కొంచెం సిగ్గనమాట నాకు. అది ఎలా అనిపిస్తుంది అనమాట. కాకపోతే ఈ టెంపుల్స్లో మాత్రం ఫ్రంట్ కెమెరా పెట్టుకొని మంచిగా తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే జనాలు చాలా తక్కువ ఉన్నారు కదా. సో, ఎక్కువ ఉంటే నాకు కూడా చాలా భయం అనమాట. సిగ్గేస్తుంది అనమాట. కాకపోతే జనాలు ఇక్కడ చాలా తక్కువ ఉన్నారనమాట. అందుకని చెప్పేసి ఫ్రంట్ కెమెరా పెట్టుకున్నాను అనమాట. పైగా మా ఆయన కూడా నా పక్కన లేరనమాట. బాబుని తీసుకుని ముందంతా అంటే తను ముందు వెళ్ళిపోతారనమాట. సో, నేను చేసిపోయి వెనక స్లోగా తిరుగుకుంటూ వస్తాను అనమాట టెంపుల్స్ అని చూసుకుంటూ. ఆయన ముందు ఫాస్ట్గా వెళ్ళిపోతాను అనమాట. ఇంకా నేను చేసిపోయి కదా ఇంకా స్లోగా చూసుకుంటూ మంచి వీడియోలు తీసుకుంటూ వస్తాను అనమాట నేను.
మా జస్విన్ బయటకొస్తే అసలు ఆపలేమనమాట. ఎంత అల్లరి చేస్తదో, ఇంట్లో ఎంత సైలెంట్‌గా ఉంటదో, బయట అసలు అంత అల్లరి చేస్తదనమాట. కొంతమంది పిల్లలు అంతే కదా! ఇంట్లో సైలెంట్‌గా ఉంటారనమాట. బయటకైతే అలా అల్లరనమాట వాళ్ళు. మా జస్వి కూడా ఒకొద్దనమాట. అసలు మా మాట ఏందనమాట బయటకొస్తే మాత్రం అక్కడ చుక్కలు చూపించేస్తదనమాట బయటకొస్తే జస్వి అయితే. ఇంకా ఈ టెంపుల్ అంతా చూసిన తర్వాత జస్వికి, చిన్నుడికైతే ఇక్కడే స్నానం చేయించానమాట. ఎందుకంటే అక్కడే వాష్‌రూమ్స్ ఉన్నాయి మనకి. అక్కడే మంచిగా ఇద్దరికి స్నానం చేయించి, ఇద్దరికి వేరే డ్రెస్సులు అయితే వేశానమాట. తెచ్చిన డ్రెస్సులు ఉన్నాయి కదా వేరే డ్రెస్సులు వాళ్ళవి. ఆ డ్రెస్సులు అయితే వేశానమాట. ఎందుకంటే చిన్నోడికి బాగా చిరాకు పడుతుందనమాట. వాడు వేసుకున్న డ్రెస్ కూడా కంఫర్ట్‌గా లేదనమాట. నేను మార్నింగ్ వేరే డ్రెస్ వేశాను. కాకపోతే జస్వికి, చిన్నోడికి ఇద్దరికి వేరే వేరే డ్రెస్ వేశానమాట. కాకపోతే మా ఆయన చేంజ్ చేశారనమాట. ఎందుకంటే టెంపుల్‌కి వెళ్తున్నాం కదా బాగోదని చెప్పేసి. ఇద్దరికి చిన్నోడికి గ్రీన్ డ్రెస్ వేసాడు. జస్వికి అయితే వైట్ గౌన్ వేసాడనమాట. సో ఇక్కడే స్నానం చేసి ఇద్దరికి స్నానం చేయించేసిన తర్వాత ఆ డ్రెస్ అయితే వేస్తానమాట. వాళ్ళకి అప్పుడు కంఫర్ట్‌గా ఉందనమాట. ఫ్రీగా తిరిగారనమాట వాళ్ళైతే. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. ఏంటంటే అది పిల్లల దగ్గర బయటకెళ్తే మాత్రం వాళ్ళు కంఫర్ట్‌గా ఉన్న బట్టలు మాత్రం వేయండి. కాదు వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారని చెప్పేసి బట్టలు వాళ్ళకి ఇష్టం లేని బట్టలు కానీ, లేదంటే వాళ్ళు కంఫర్ట్‌గా లేని బట్టలు కానీ వేస్తే మాత్రం ఇలాగే ఉంటుందనమాట. మా చిన్నోడికి ఆ డ్రెస్ వేసామే కానీ వాడికి అసలు కంఫర్ట్‌గా లేదనమాట వాడికి. తీద్దామని చూస్తే మాత్రం కొంచెం టైట్ అనిపిస్తుందనమాట. డ్రెస్ వేస్తే లూజ్‌గానే ఉంది. కాకపోతే హ్యాండ్స్ టైట్ అయిపోతుందనమాట వాడికి. తీద్దామని చెప్పి కార్లో చూస్తుంటే కార్లో కుదరట్లేదనమాట. గుడిలో తీయలేము కదా డ్రెస్సులు పిల్లలది అని చెప్పేసి తీయలేదనమాట. ఇక్కడికే బయటకు వచ్చిన తర్వాత ఒక సైడ్ కూర్చొని ఇంకా డ్రెస్ అయితే తీసి అక్కడే స్నానం చేసామన్నమాట ఇద్దరికి మంచిగా అయితే. చిన్నోడికి ఆ డ్రెస్ వేసాము కానీ అసలు కంఫర్ట్‌గా లేడనమాట వాడైతే. ఫుల్ ఏడుపు అనమాట. ఎందుకంటే ఒక పక్కన ఎండక చిరాకు కదా, ఇంకో పక్కన డ్రెస్ వల్ల చిరాకు వస్తుందన్నమాట వాడికి. ఆ డ్రెస్ తీద్దామంటే తీయడం కుదరట్లేదు మాకు. ఇంక తర్వాత చెప్పా కదా సైడ్ కూర్చొని డ్రెస్ అయితే తీస్తామని చెప్పేసి ఆ డ్రెస్ వేరే డ్రెస్ వేసిన తర్వాత కంఫర్ట్‌గా అనమాట మా వాడైతే. సైలెంట్‌గా ప్రశాంతంగా ఉన్నాడనమాట. చిన్నోడు అసలు ఏడనమాట. ఎప్పుడు వాడు ఏడనమాట వాడు. అసలు ఆ గోల పెట్టాడనమాట వాడైతే. చాలా సైలెంట్‌గా ఉంటాడు మా వాడైతే. వాడు ఆకలికి నిద్రకి తప్ప ఇంక దేనికి ఏడనమాట. అంత సైలెంట్ ఉంటుంది మా వాడైతే. ఇంకోటి ఏంటంటే ఈ గుడిలో ఉంది కదా, ఈ గుడిలో శివలింగం కింద కప్పలు ఉన్నాయన్నమాట. 3 కప్పలు గుడి లోపల దాని కింద అయితే. అది జస్వి చూసి భయపడుతుందనమాట. కప్పలు ఉన్నాయి, ఫ్రాగ్ ఉంది మమ్మీ అని చెప్పి భయపడుతుందనమాట. ఫోటో దిగుదాం రామ్ మంచిగా అంటే ఫోటో దిగట్లనమాట. వీడియో కూడా దిగట్లేము జస్వి అయితే. ఇంక సర్లే అని చెప్పి గుడి నుంచి వస్తానమాట. ఇంకా 4 గుళ్ళు అయిపోయినాయి కదా మనకి. ఇప్పుడు 5th గుడి అనమాట. అది 5వ గుడి అనమాట ఇదైతే. ఇంక లాస్ట్ మన గుడి అయితే స్వర్ణగిరి గుడి అనమాట. గోల్డెన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు మా ఆయనకి టీ అడిగారనమాట. అంటే మా ఆయన అడగలేదు, ఫ్రెండ్ అడిగారనమాట. టీ అక్కడ లేదనమాట. టీ రావడానికి ఒక 10-15 మినిట్స్ టైం పడుతుంది అనమాట. ఇంకెందుకు అని చెప్పేసి ఇక్కడ స్వర్ణగిరి వచ్చిన తర్వాత టీ అయితే అవుతున్నాను అనమాట. నేను టీ తాగను అనమాట, నాకు నచ్చదు. ఎప్పుడో ఒకసారి, చాలా తక్కువ అంటే తక్కువ, ఒక సంవత్సరంలో ఒక 2-3 సార్లు తాగుతుంది తప్ప ఇంకా అంత మించి టీ తాగనమాట. చాయ్ లవర్స్ చాలామంది ఉంటారనమాట, కానీ డిఫరెంట్ అనమాట నేను. మా ఇంట్లో చాలామంది ఉన్నారులేండి. మా అక్క ఉంది, మా అమ్మ కూడా ఉందనమాట. మా 2 అక్క మా అమ్మ ఉందనమాట. కాకపోతే మనకి టీ జోలికి వెళ్ళమంటాం మేమైతే. మా ఆయన కూడా ఎప్పుడో ఒకసారి బయటకు వస్తే అవుతారు తప్ప మిగతా టైంలో మా ఆయన తాగరనమాట అసలు. ఆయన కూడా మేము గుడికి వెళ్ళే టైం అయితే 8 అయిందనమాట. అప్పుడు కూడా స్టిల్ కింద కాలుతుందనమాట కాళ్ళు అయితే మాకు. అప్పుడు కూడా వేడి అలాగే ఉందనమాట మనకి కింద అయితే. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. టెంపుల్కి అయితే మనకి ఇక్కడ 9కి క్లోజ్ అనమాట. మేమంతా చుట్టుకొని పైకి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని కిందకు వచ్చే టైంకి కరెంట్ అయితే వాళ్ళు తీస్తారనమాట. అందరు ఇంకా గోలు చేస్తారనమాట. కావాలని చేస్తారనమాట, సౌండ్ చేస్తారనమాట కావాలని. మేము జస్ట్ ఇలా సెల్ఫీ దిగుదామని చెప్పేసి ఫోటోలో దిగాము. మేము జస్ట్ సెల్ఫీ దిగుదామని చెప్పి కెమెరాలో ఆన్ చేశాను అనమాట. లైట్స్ ఆఫ్ అయ్యమని మళ్ళీ ఆన్ చేస్తారు, మళ్ళీ ఆఫ్ చేస్తారనమాట లైట్లు. అంటే టైం అయిపోయింది కదా మనకి, వెళ్ళిపోమని చెప్పేసి లైట్స్ ఆఫ్ చేస్తాను అనమాట ఇక్కడ. ఇంకంతా ఇంకా టెంపుల్ అని చూసేసుకొని బయటకి వస్తానమాట. ఇంకా భోజనం చేసి అయితే ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. మేమైతే రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ పెట్టామన్నమాట. కాకపోతే ఆ జస్వి ఏం చేసిందంటే అక్కడ ఫిష్ ట్యాంక్ ఉంది కదా, అవి చూసి భయపడుతుంది అనమాట. ఫిష్ చూసి ఇక్కడ రాను అంటుంది అనమాట మా దగ్గరికి అయితే. వాళ్ళ వ్లాగ్ అయితే తింటానమాట. ఇంకుంటాం మరి, బాయ్.